ఇంకోటి యాబ్సెంట్ పాస్ అనేది కూడా ఒకటి ఉంది. యాబ్సెంట్ అయి పాస్ అయినారు అని ఒక అపవాదం ఉన్నది. ఇంత 21,000 పేపర్లు కూడా గల్లంత అయిందన్నారు. ఏ పేపర్ కూడా గల్లంత కాదు. ఏ పేపర్ మీద అడిగినా మేము తీసి చూపించడానికి రెడీగా ఉన్నాము, పారదర్శకంగా ఉన్నాము. పోయే సమస్య లేదు. ఎలక్షన్ పద్ధతిలోనే ఈవీఎం స్టోరేజ్ లాగానే మీ విద్యార్థుల మూల్యాంకనాల పత్రాలు, జవాబుపత్రాలు అందులో భద్రపరిచి ఉన్నాయి. పోలీస్ నిఘా ఉంటుంది, సీసీటీవీ ఉంటుంది, పోలీస్ పెహరా ఉంటుంది. ఒక్క ఆన్సర్ పేపర్ కూడా బయటకు రావడానికి లేదు. కాబట్టి ఏమైనా మిస్సింగ్ అనేది కూడా చాలా తప్పు. పైగా ఇంకోటి ఏమన్నారంటే అబ్సెంట్ పాస్ అని అన్నారు. ఏపీ ఉన్నందుకు దాన్ని అట్లా ఇంటర్ప్రిట్ చేశారు. అసలు జరిగింది ఏంటంటే కొన్ని దగ్గర ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ మార్చినప్పుడు ఒక అబ్బాయి ఏ సెంటర్లో హాల్ టికెట్ పడితే అక్కడ అకామిడేషన్ లేనందుకు ఇంకో దగ్గర బి దగ్గర పెడితే అప్పుడు ఏమవుతుందంటే 2 దగ్గర మేము ఓఎంఆర్ షీట్ పంపుతాము. అయితే ఇక్కడ రాయలేదు కాబట్టి ఇది యాబ్సెంట్ వస్తుంది. ఇక్కడ రాశాడు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ మార్క్స్ రిజల్ట్ వస్తే పాస్ అవుతాం. అట్లా అయితే ఎక్కడైతే షిఫ్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందో అక్కడ ఏపీ అంటే ఏ అనే సెంటర్లో యాబ్సెంట్ ఉన్నారు. మార్కులు వచ్చినాయి కదా, వస్తాయి కదా. పాస్ అయితే రెండు వచ్చినాయి కదా. ఏఎఫ్ ఏపీ నేను 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఎఫ్ ఏంటి, 2 సెంటర్స్ ఉంటాయి. ఏబి అబ్బాయికి స్టూడెంట్ వెళ్తాడు, అక్కడ ఏలో రాయకుండా బీకి ఇచ్చాము మేము. కాబట్టి అక్కడ ఏఎంఆర్లో బార్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ అబ్బాయి ఇక్కడ రాలేదని యాబ్సెంట్ ఉంటుంది. ఒకవేళ ఎఫ్లో అక్కడ ఆయన పోకపోతే యాబ్సెంట్ వాడు ఎప్పుడు ఫెయిల్ అని ఇక్కడ జనరల్ సెంటర్లో ఉంది. కానీ డబుల్ సెంటర్ ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు మార్క్స్ వస్తే కనుక అక్కడ నుంచి మార్క్స్ తెప్పించుకుంటాం. ఏదైతే మార్చబడిన సెంటర్ ఉంటుందో అక్కడ నుంచి తెప్పించుకుంటాం. అప్పుడు ఒకవేళ పాస్ అయితే పాస్, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్. ఏఎఫ్ అంటే ఇక్కడ ఫస్ట్ సెంటర్లో యాబ్సెంట్ ఉన్నాడు, సెకండ్ సెంటర్లో రాశాడు కానీ మార్క్స్ రానందువల్ల ఫెయిల్ అయ్యాడు. ఒక విధంగా ఇంకో విషయం అట్లా. రెండోది ఏఎఫ్ అది. ఏపీ ఏంటంటే ఏ సెంటర్ అలాట్ చేస్తే అక్కడ రాయలేదు కాబట్టి అక్కడ స్కాన్ చేస్తారు పార్ట్ 1 అంటే ఇదే ఇక్కడ రాలేదు అబ్బాయి అని చెప్పి ఫెయిల్ అయిపోతారు. తర్వాత మళ్ళీ సెంటర్ చేంజ్ అయినప్పుడు ఆ వేరే బి సెంటర్లో అతను రాస్తాడు. అతను రాసినప్పుడు ఒకవేళ పాస్ అయితే పాస్ అవుతాడు. ఒక సెంటర్ నుంచి ఏ వస్తుంది అంటే యాబ్సెంట్ అని, ఇంకో సెంటర్లో అతను పాస్ అయితే పాస్ వస్తుంది. అది కొన్ని చేట ఎక్కడైతే కొన్ని వందల మంది కేవలం సెంటర్ చేంజ్ అయినందుకు వచ్చిన వివాదం అది. అంతేకాని ఐఎమ్ ఛాలెంజింగ్ అమ్మ నా మనవి ఏంటంటే ఆబ్సెంట్ వాళ్ళని పాస్ అయ్యడం కానీ పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ చేయడం కానీ ఎక్కడా జరగలేదు. ఇది తప్పులేదు, దీంట్లో తప్పులేదు. ఇది టెక్నికల్ అవగాహన లేదు కాబట్టి వినండి. టెక్నికల్ ఈ అవగాహన లోపం వల్లనే మీడియాలో ఇలాంటి కథనాలు వచ్చాయి. అందుకే మీడియా ముందు ఏపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఏపీ ఎట్లా ఉంటుంది, యాబ్సెంట్ ఉండి పాస్ ఎట్లా అవుతాడు అనే క్వశ్చన్. యాబ్సెంట్ పి అన్నప్పుడు చరిత్ర ఇప్పుడు కూడా ఉందమ్మా. మా చరిత్ర చెక్ చేయడం లేదు, పారదర్శకంగానే చేస్తున్నాం. ఏపీ అనేది దానికి ఒక్కొక్కటి మాట్లాడదాం, వివరణ ఇస్తాను నేను. మధ్యప్రదేశ్లో ఏపీని మేము వివరణ ఇస్తున్నాను నేను. కాబట్టి ఒక సెంటర్లో యాబ్సెంట్ ఉంటాడు, ఇంకో దగ్గర అక్కడ పాస్ అయితే అక్కడ ఫీ వస్తుంది. అంతేగాని ఒక్క నిమిషం మీరు మాట్లాడనివ్వకుండా ఉంటే ఎందుకు రమ్మంటారు? కొంచెం ఆలోచించాను. నాది మెసేజ్ పోవాలి కదా. లెట్ మీ కంప్లీట్. నేను ఇక్కడే ఉంటాను, మీరు కూడా అడగండి క్వశ్చన్స్. లెట్ మీ కంప్లీట్. ఎస్. సో అక్కడ క్వశ్చన్ ఉన్నప్పుడు కాబట్టి యాబ్సెంట్ పాస్ అనేది కొన్ని ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ కొన్ని దగ్గర చేసింది ఓకే, అండ్ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ ఇన్వాల్వ్. అలాంటి వాళ్ళకి వచ్చింది. దాన్ని కొంచెం సరిగ్గా అర్థం కాక అలా దాన్ని ఆబ్సెంట్ అయిన వాడు ఎట్లా పాస్ అవుతాడో ప్రశ్నించడం జరిగింది. దీనికి వివరణ ఇది. అతను 2వ సెంటర్లో పాస్ అయితే ఏపీ అని వచ్చింది కాబట్టి, ఒకవేళ ఫెయిల్ అయితే ఏఎఫ్ అని వచ్చింది. ఏది ఈ ఏఎఫ్ ఏపీ అనేది 2 సెంటర్ల దగ్గర ఒక సెంటర్కి వేసి
అక్కడ అకామిడేషన్ లేనందువల్ల ఇంకా ఇతర కారణాల వల్ల అక్కడ సబ్జెక్ట్ పేపర్ లేని వేరే దగ్గర మార్చినప్పుడు వచ్చిన వివరాలు. సార్ టెక్నికల్ సమస్యలే కారణం అని చెప్తున్నారు. ఏ మాత్రం అనుభవం లేని సంస్థ కాదు సార్, ఏ మాత్రం అనుభవం లేని ఏజెన్సీకి ఎట్లా మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు? ప్రభుత్వం పెద్దలు ఒత్తిడితో ఇచ్చారా, లేకపోతే బయట ఆరోపణలు ఉన్నట్టు మీరు ఏమైనా కమిషన్ తీసుకున్నారా? డైరెక్ట్ చెప్పండి.